మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. गंगा गंगेति यो ब्रूयात् योजनानां शतैरपि ముచ్చతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి అని. గంగా గంగా అని నోరారా కొలవడం ద్వారా అనేక జన్మలో చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయని, అనంతమైనటువంటి మహాపుణ్యాన్ని పొందే భాగ్యాన్ని ఈ గోదావరి గంగా ఉత్సవాలు, దశహర ఉత్సవాలు నిర్వహించుకోవడం అనేది ఈ రోజు చివరి రోజు. జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున మనకు గంగాదేవి మనకు భూమి మీదుగా వచ్చినట్టుగా మనకందరికి కూడా జీవనాధారమైందిగా శాస్త్రాధారం. అలాంటి జీవనాధారమైనటువంటి తల్లి గోదావరిని ఈ విధంగా పూజలతో హారతులతో సేవించుకోవడం అనేది చాలా గొప్పనైనటువంటి విషయము. అనంతమైనటువంటి మహాపుణ్యాన్ని పొందే భాగ్యాన్ని ఈ దశహర ఉత్సవాల్లో పొందినటువంటి భగవద్బంధులకు మాత్రమే దక్కుతుందని చెప్పి తెలియజేస్తూ, జీవనాధారమైనటువంటి తల్లి గోదావరిని గంగను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ముఖ్యంగా మా ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో, చైర్మన్ గారి ఆధ్వర్యంలో, ఈఓ గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు నిర్వహించుకోవడం అనేది అందరికీ ఈసారి అందుబాటులోకి తీసుకురావడం అనేది వాళ్ళకి అది చెల్లుబాటు అయింది, సాధ్యమైందని చెప్పేసి వాళ్లకు ఎమ్మెల్యే గారి అండదండల ద్వారా ఈ కార్యక్రమాలను కూడా గొప్పగా నిర్వహించుకోవడానికి, అందరూ కూడా భాగస్వామ్యం పొందడానికి మహదావకాశంగా కలుగజేసినారు. వారికి ఆ భగవంతుడు ఇంకా శక్తిని ఇవ్వాలని చెప్పేసి మా లక్ష్మణ్ కుమార్ గారికి, అదేవిధంగా రవీందర్ గారికి, అదేవిధంగా ఈఓ గారికి, శ్రీనివాస్ గారికి ఇంకా శక్తి అనుగ్రహించాలని చెప్పేసి ఆ తల్లి గోదావరిని ప్రార్థిస్తూ ఈ కార్యక్రమము లోకానికి హితం చేకూర్చాలని మాత్రమే చేయడం జరిగింది. అన్ని కూడా దుర్భిక్షలన్నీ కూడా నివారించి సకాలంలో వర్షాలు అనుగ్రహించాలని చెప్పి తల్లిని ప్రార్థిస్తూ, సర్వే జన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. శ్రీ సీతారామాభ్యాం నమః. కులదేవతాభ్యో నమః. ఏతత్ కర్మ ప్రధాన దేవత గంగా గోదావరి గౌతమి మాతృకాయై నమో నమః. పితృ చరణ కమలేభ్యో నమః. బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఇత్యార్య నమస్కారం కృత్వా ఆచార్యః చమ్య నేత్రవక స్పర్శః కేశవాయ నమః. నారాయణాయ నమః. గోవిందాయ నమః. వసుధనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. శంకరస్నాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః.